గత వీడియోలలో ఎక్స్ మైనస్ ఆల్ఫా బహుపదికి ఒక కారణాంకం అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బహుపదికి ఒక శూన్య విలువ ఎలా అవుతుందో చూసాం. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బహుపదికి ఒక శూన్య విలువ అయినప్పుడు బిందువు ఆల్ఫా కామా 0 వద్ద ఆ బహుపది యొక్క రేఖాచిత్రము ఎక్స్ అక్షాన్ని ఖండిస్తుందని కూడా చూసాం. ఉదాహరణకు ఒక బహుపది శూన్య విలువలు -4, -2, 1 మరియు 3 అయితే ఆ బహుపది రేఖాచిత్రము ఎక్స్ అక్షాన్ని ఏ బిందువుల వద్ద ఖండిస్తుందో ఈ రేఖాచిత్రంలో చూడవచ్చు. ఈ వాస్తవాలను ఆధారంగా చేసుకుని ఒక బహుపది రేఖాచిత్రం ఇచ్చినప్పుడు ఆ బహుపదిని ఎలా నిర్ణయించవచ్చో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముందుగా ఒక బహుపది యొక్క ఈ రేఖాచిత్రాన్ని తీసుకుందాం. దీని బహుపది సమీకరణం y p(x) అనుకుందాం. దీనికి ఎడమ వైపున 4 బహుపదులను చూడవచ్చు. ఈ 4 బహుపదుల్లో ఏది ఇచ్చిన రేఖాచిత్రానికి సరైందో చూద్దాం. అంటే బహుపది p(x)కు సరియైన సమాసాన్ని కనుక్కుంటున్నాము అన్నమాట. ఈ రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే ఇది x అక్షాన్ని 3 బిందువుల వద్ద ఖండిస్తోంది. ముందుగా ఎడమ వైపున రేఖాచిత్రం x అక్షాన్ని -4, 0 వద్ద ఖండిస్తోంది. అంటే అర్థం ఏమిటి? -4 బహుపదికి ఒక శూన్య విలువ. x -4కు సమానం అయితే x+4 0కి సమానం అవుతుంది. అంటే x+4 బహుపదికి ఒక కారణాంకము. ఇక మధ్యలో రేఖాచిత్రము x అక్షాన్ని 1కి మరియు 2కు మధ్యలో ఖండిస్తోంది. అంటే 3/2, 0 అనే బిందువు వద్ద ఖండిస్తోంది. అంటే 3/2 బహుపదికి ఒక శూన్య విలువ. ఇప్పుడు x 3/2కు సమానం అయితే 2 మరియు xల లబ్దము 3కు, తద్వారా 2x - 3 0కు సమానం అవుతాయి. కాబట్టి 2x - 3 మరొక కారణాంకం అవుతుంది. ఇక కుడివైపున రేఖాచిత్రం x అక్షాన్ని 3, 0 దగ్గర ఖండిస్తోంది. అంటే 3 బహుపదికి మరొక శూన్య విలువ. ఇప్పుడు x 3కు సమానం అయితే x - 3 0కి సమానం అవుతుంది. కాబట్టి x - 3 బహుపదికి ఇంకొక కారణాంకం. ఇప్పుడు ఈ విధంగా బహుపది p(x)కు 3 కారణాంకాలను కనుగొన్నాం కదా. వాటి లబ్దాన్ని p(x)కు సమానం చేసినప్పుడు మనకు కావలసిన బహుపది వస్తుంది. ఇప్పుడు ఇచ్చిన ఈ 4 బహుపదులని పరిశీలించండి. వీటిలో ఏది సరియైనది? ఖచ్చితంగా అది ఎంపిక D అవుతుంది. ఎందుకంటే ఈ ఎంపికలో ఉన్న బహుపది మనకు వచ్చిన 3 కారణాంకాల లబ్దము. ఈ వీడియోలో మనం ఏ విధంగా ఒక బహుపది రేఖాచిత్రం నుండి ఆ బహుపదిని కనుక్కోవచ్చో నేర్చుకున్నాం.